గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ గురించి అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారో చూద్దామండి. అంటే వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. అంటే కొంతమంది త్రిబుల్ ఐటీ బాగోదు అలాగే ఇలాగని కొంతమంది కాల్స్ చేస్తున్నారు, అలాగే నెగిటివ్గా కూడా కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు. అయితే అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళ ఉద్దేశం ఎలాగుంది, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది త్రిబుల్ ఐటీ గురించి అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో 5th క్లాసు అలాగే 6th క్లాస్ చదువుతున్న పిల్లలకి నవోదయకి సైనిక్కి మనం ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. సో నవోదయ సైనిక్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నవోదయ కోచింగ్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము ఫ్రీ కోచింగ్కి, దాంట్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ ఇస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. సో ఇదేంటి అంటే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఒక సర్వే కండక్ట్ చేశారనమాట. ఆ సర్వేలో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ చెప్పిన విషయాలే, ఇది నా సొంత ఒపీనియన్ కాదు, చూద్దండి. సో ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి, త్రిబుల్ ఐటీలో ప్లేస్మెంట్స్ అనేవి ఎలాగుంటాయి చూద్దాం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో ప్లేస్మెంట్స్ చాలా బాగుంది. విద్యార్థులు 75% శాతానికి పైగా ఉన్నారు. అత్యధిక ప్యాకేజీ 50 lakhs per annum, అత్యల్ప ప్యాకేజీ 10 lakhs per annum. చదువుకోవటానికి అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ట్రాన్స్కో, జీపు వంటి పెద్ద కంపెనీలు మా కళాశాలలకు రానున్నాయి. ఇక్కడ చూస్తే ప్లేస్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇచ్చాడు ఎంతంటే 50 lakhs per annum. అలాగే లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే 10 lakhs per annum అనమాట. సో మంచి ప్యాకేజ్ ఇది. అలాగే కంపెనీలు కూడా కొన్ని చెప్పారు, ట్రాన్స్కో కంపెనీ అలాగే జీపు ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. మీరైతే ఎక్కువ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం రెసిషన్ కొనసాగుతుంది కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళకే జాబులు పోతున్నాయి. కానీ మీరు వచ్చే టయానికి బాగుంటుంది కాబట్టి ఎక్కువగా అంటే ఇప్పుడు మీ సీనియర్స్ కానీ లేకుంటే అలాంటి వాళ్ళు చెప్పేది, ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే సూపర్ సీనియర్స్ ఇంతకుముందు జరిగినవి చెప్తున్నారు. ఒకవేళ మీరు క్యాంపస్లోకి పోతే అంతగా ప్లేస్మెంట్స్ లేవు అనే విషయాన్ని వింటారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి, రెసిషన్ ఉంది కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ అయితే తగ్గాయి. కానీ ఇది గతంలో జరిగిన విషయాలు మనం షేర్ చేసుకుంటున్నాం. తర్వాత మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ఎలాగుందో చూద్దాం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో హాస్టల్, ల్యాబ్లు మరియు కళాశాలల్లో అందించిన వైఫైతో హాస్టల్ సౌకర్యాలు బాగా ఉంటాయి. సో హాస్టల్లో వైఫై కనెక్షన్ ఉంటుందంట. సో దీని ద్వారా మీరు మంచిగా ఉపయోగించుకుంటే మీకు మంచి జరుగుతుంది, లేదంటే కనుక మీరే నష్టపోతారు. చూద్దాం నెక్స్ట్. ఇంట్లో ఉన్నట్టే ఆహారం బాగుంటుంది మరియు ప్లే గ్రౌండ్ ఆడుకోవటానికి తగినంత పెద్దదిగా ఉంటుంది. సో ఫుడ్ బాగుంటుంది, అలాగే గ్రౌండ్ కూడా బాగుంటుంది అన్నమాట ఆడుకోవటానికి. అదే మన ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లోనైతే కనుక గ్రౌండ్ అంటే ఏందో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట, స్టూడెంట్స్కి అలాగుంటాయి. తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో ఉపాధ్యాయులు దాదాపు PhD అర్హతలు కలిగి ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రొఫెసర్సే, PhD కంప్లీట్ చేసి ఉంటారు. వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి సలహాలు కూడా ఇస్తారు. కానీ వాళ్ళైతే కనుక ఒక విధంగా చెప్పాలి అంటే మనకి అంతగా కేర్ తీసుకోరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ అంతా చెప్తారు. మనం విని నేర్చుకుంటే మనకు యూస్ఫుల్గా ఉంటుంది, అంతేగాని మనం వినలేదని చెప్పేసి వాళ్ళేమో అంత ఫాలో అప్ చేయరు PhD ఉన్నవాళ్ళు. నెక్స్ట్ మిగతా విషయాలు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఉచితం, అంటే దీంట్లో ఎడ్యుకేషన్ అనేది ఉచితంగా ఉంటుంది. ప్రభుత్వం స్కాలర్షిప్లను అందిస్తుంది. మేము ఎటువంటి ఖర్చు లేకుండా చదువుతాము. అది అంటే ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది, కానీ దానికి కావాల్సినంత స్కాలర్షిప్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ కొంతమందికి ఓబీసీలో వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి కానీ ఏంటి అంటే పడితే హాస్టల్ ఫీజు పడుతుంది, మంత్లీ 2000 3000 పడుతుంది. అంతేగాని అంతకు మించి ఫీజులు అయితే ఎవరికి ఉండవు. అందరికీ 99.9% స్కాలర్షిప్లే వస్తాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.